ఏలూరు పట్నం ఫర్నిచర్ షాపులలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి 1 గంట సమయంలో వీనస్ ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. కొత్తపేట పరిధి చాపల తూము సెంటర్లో ఉన్న ఫర్నిచర్ షాపులో షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ మంటలు వ్యాపించడంతో ఫర్నిచర్ షాప్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే గత కొంతకాలంగా ఏలూరు వ్యాప్తంగా 4 ఫర్నిచర్ షాపులు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఫోన్ వచ్చిందన్న అప్పుడే కుర్రలు ఫోన్ చేశారు. నేను స్లీప్లో ఉండి లిఫ్ట్ చేసి 1 గంట వేస్తాను. వేసేటప్పటికే షాప్ కాలిపోతుంది అని చెప్పేటప్పటికి నేను వచ్చిన 10 నిమిషాలకి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చేసారు. అప్పటికే అంటున్నారు పట్టుకున్నారు దాదాపు షార్ట్ సర్క్యూట్ అన్నారండి. ఎందుకంటే పక్కన మెయిన్లు ఉంటాయి, ఈ ప్లేస్ మెయిన్లు ఉంటాయి. అక్కడే లిఫ్ట్ వచ్చి మంటలు వచ్చి నేను రెడీ చేసుకుని సెట్లు ఉన్నాయన్న, డెలివరీ ఇచ్చుకుని సెట్లు ఉన్నాయి, 2 సెట్లు ఉన్నాయన్న. రెడీ అయిపోయినాయి. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇక్కడ పోలీస్ వాళ్ళు ఆల్రెడీ వచ్చున్నారు. మేము వచ్చిన 2 నిమిషాల గ్యాప్లోనే ఫైర్ ఇంజిన్ వచ్చింది. అది ఆపడానికి ప్రయత్నించింది. గంట నుంచి ఇంకా ఆపుతూనే ఉన్నారు. ఇది ఆపడానికి సుమారుగా ఇంకా బాగా పట్టేలా ఉంది టైం. ఏ రోజులాగా అన్నీ ఇంకా బంద్ చేసుకునే మేము వెళ్తాం ఏ రోజుకి ఆ రోజు. ఎందుకంటే రీసెంట్గానే 2 జరిగినాయి ఫైర్ యాక్సిడెంట్. వాటిని ఉద్దేశంలో పెట్టుకుని అన్నీ మేము బంద్ చేసుకుని వెళ్ళాం. కానీ అనుకోకుండా లాస్ అయింది. కొత్త ప్రాజెక్టులేనన్నా 2 సోఫా సెట్లు అయితే తయారు చేసాం, డెలివరీకి రెడీగా ఉన్నాయి. రేపు డెలివరీ ఇవ్వాల్సినవి ఉన్నాయి సెట్లు. ఏమన్నా ప్రభుత్వం వారు ఏమన్నా దయదలిచి మాకు ఆర్థికంగా మమ్మల్ని నిలదొక్కుకోవడానికి ఏమన్నా సాయం చేయగలిగితే ఇది సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మేము రోజు కూలీ వర్కర్లు, ఏ రోజు కూలీ ఆ రోజు చేసుకుంటే కానీ మాకు గడపలేని పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఎంతవరకు అయితే అంతవరకు సాయం కోరుకుంటున్నాం.